ఎస్ఐ గారు, డబ్బు ఈ రూమ్ లోనే ఉన్నట్టు సిగ్నల్ చూపిస్తుంది. ఎస్ఐ గారు, ఇది స్టోర్ రూమ్ అండి. ఇందులో పనికిరాని సామాన్లు ఉంటాయి. మహాలక్ష్మి మహాలక్ష్మి డబ్బు అందరూ ఎందుకు ఉంటుందండి? ఉండదు. ఈ రూమ్ కి ఇవ్వండి. రూమ్ కి లేదండి, పోయింది. ఎస్ఐ గారు, ఈ తాళం పగలగొట్టించండి. కానిస్టేబుల్స్, తాళం బ్రేక్ చేయండి. వద్దు ఎస్ఐ గారు, తాళం పగలగొట్టకండి. మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా? ఎస్ఐ గారు, డబ్బు ఇక్కడే ఉన్నట్టుగా చూపిస్తుంది. మావయ్య, డబ్బు ఈ అట్టపెట్టెలోనే ఉంది కదా? అవును మధు, డబ్బుతో పాటు మనం కూడా దొరికిపోయాం. మావయ్య, ఎస్ఐ గారు, డబ్బంతా ఈ అట్టపెట్టెల్లోనే ఉంటుంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, అవి ఓపెన్ చేయకండి. అందులో ఏముందో చూస్తే మీరు తట్టుకోలేరు. వద్దండి వద్దండి వద్దండి. తప్పకుండా. మీరు కాసేపు ఆగండి. కానిస్టేబుల్, ఓపెన్ చేయి, త్వరగా ఓపెన్ చేయి. ఏయ్ కానిస్టేబుల్, నువ్వు కూడా చూడు. మేడం, ఇందులో డబ్బుందన్నారు. పాత బట్టలు ఉన్నాయేంటి? లేదు ఎస్ఐ గారు, ఆ జీపీఎస్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం. నేను పెట్టిన బగ్ ఇదే ఎస్ఐ గారు. బగ్గు డబ్బు పెట్టెలో పెట్టామన్నారు. బగ్గుంది, కానీ డబ్బు లేదు. మరి ఆ డబ్బు ఏమైనట్టు? అదే నాకు అర్థం కావడం లేదు ఎస్ఐ గారు. ఈ ఇంట్లోనే వేరే చోట ఎక్కడో డబ్బు దాచుంటాడు మా కోతి మామ.
ఇల్లంతా వెతికితే ఆ డబ్బు తప్పకుండా దొరుకుతుంది ఎస్ఐ గారు. ఓకే మేడం. కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతకండి. మా ఇంట్లో ఆ డబ్బు లేదు సార్. లేదు సార్. మీరు ఆగండి. సార్ 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 మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశా సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం పాపమునే కడగాలంటే త్రిపురాంతాని రాకే తథ్యం. అప్పుడు మా ఇంటికి ఐటీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడున్న డబ్బు పట్టించావు. ఇప్పుడేమో ఇక్కడ. సార్, లోపలంతా వెతికాను, డబ్బు ఎక్కడ కనిపించలేదు. సార్, ఇల్లంతా వెతికాము, డబ్బు ఎక్కడా కనిపించలేదు. నేను ముందే చెప్పాను కదా ఎస్ఐ గారు, ఈ సింధు మీకు అబద్ధం చెప్పిందని. ఏంటి మేడం ఇది? లేదు ఎస్ఐ గారు, నేను నిజమే చెప్తున్నాను. ఆ డబ్బు ఇక్కడే ఉన్నట్టు సిగ్నల్ చూపించింది. ఏదో పిచ్చి సిగ్నల్ ఆధారంగా చేసుకుని విలువైన పోలీసులు టైం వేస్ట్ చేస్తావా? నువ్వు ఆడుకోవడానికి పోలీసుల టైమే దొరికిందా కోడలా? కంప్లైంట్ ఇచ్చే ముందు 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వాలి మేడం. అనవసరంగా మా టైం వేస్ట్ అయిపోయింది. కానిస్టేబుల్స్ వెళ్దాం పదండి. సార్, ఎస్ఐ గారు, ఏంటి కోడలా, డబ్బు దొరికిపోయింది. ఇక మమ్మల్ని ఈ కేసులో పూర్తిగా ఇరికించేసి నీ భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేద్దామని సంబరపడిపోయావా? పాపం, టోటల్గా డిసప్పాయింట్ అయిపోయావే. ఈ మంకీ మామ ముందు నీ చుంకీ వేషాలు వర్కౌట్ కావు. నాకు తెలుసు నీ టార్గెట్ అంతా డబ్బు మీదే ఉంటుందని. అందుకే నువ్వు పెట్టిన బగ్గు మాత్రమే ఉంచి డబ్బును అక్కడ నుండి సైడ్ చేశానుగా. నావన్నీ శకుని తెలివితేటలు. జరగబోయేవి ముందే ఊహించి జాగ్రత్త పడతాను. నువ్వెంత ట్రై చేసినా ఆ డబ్బెక్కడుందో నువ్వు కనిపెట్టలేవు. మూడు నెలల్లో జనాలకి న్యాయం చేస్తాను అని మాట ఇచ్చావు కదా. ఆ మాట తప్పితే నీ వల్ల 3 ప్రాణాలు పోతాయి. ఆల్రెడీ యశ్ వల్ల మోహన్ సూసైడ్ చేసుకున్నాడు. నీ వల్ల కూడా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి. ఆ ప్లాన్ మీదే డబ్బుని మార్చేసి వేరే చోట పెట్టాను.
యశతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్తావు కోడలా? వెళ్ళాలి. అదే నా అసలు ప్లాన్. సింధు, డబ్బా తెలుసు కదా? నవ్వండి, బాగా నవ్వండి. నవ్విన నాపచేనే పండుతుందని మర్చిపోకండి. మీ ముగ్గురు నేను చెప్పేది రాసి పెట్టుకుంటారో లేక మనసులో పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీరు నన్ను ఓడించారని మీరు ఆనందపడుతున్నారు కదా? కానీ ఏదో ఒకరోజు మిమ్మల్ని జైలుకి పంపించి నేను గెలిచే రోజు తప్పకుండా వస్తుంది. అమ్మో, నేను జనాలకిచ్చిన మాట ప్రకారం, ఏయ్ కోతిమావా, నువ్వు సప్త సముద్రాల అవతల ఆ డబ్బు దాచిపెట్టినా సరే ఆ డబ్బు వెతికి పట్టుకొచ్చి జనాలకి న్యాయం చేసి తీరుతాను. సింధు మాటిచ్చిందంటే అది జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుంది అనేది మీరే చూస్తారు. అలాగేనమ్మా, అలాగే. అది లెక్క. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినటానికి ఏదో ఒకటి అడుగుతారు. నానమ్మా, స్కూల్ నుంచి వచ్చేసాం. మీకోసం టిఫిన్ రెడీ చేశానమ్మా, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అలాగే నానమ్మా. నానమ్మా, తినండి. బాగుందా? బాగుంది నానమ్మా. నానమ్మా, ఏంట్రా? నాన్న మళ్ళీ తిరిగి వస్తాడా? మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి కదా? నాన్న, అమ్మ, నువ్వు, తాతయ్య, అక్క, మేము అందరం కలిసి హ్యాపీగా ఉంటాం కదా? తప్పకుండా మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయిరా. మనందరం కలిసి చాలా సంతోషంగా ఉంటాం. ఆరాధ్య, ఇలారా. అమ్మా ఆరాధ్య, ఎందుకలా డల్గా ఉన్నావు?
ఏం లేదు. అలా డల్గా ఉన్నప్పుడు కాలేజ్కి ఎందుకమ్మా వెళ్ళటం? ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నాకేమైందని నేను రెస్ట్ తీసుకోవాలి? నేను బానే ఉన్నాను. నానమ్మా, అక్కెందుకు ఎప్పుడు ఏదోలా మాట్లాడుతుంది? అదోలా ఉంటుంది, ఎవరితోనూ కలవదు. ఎందుకలా నానమ్మా? ఇన్నేళ్ళు ఒంటరిగా ఉంది కదమ్మా. ఆ ఒంటరితనం వల్ల వచ్చిన ఇబ్బంది వల్లే అలా ప్రవర్తిస్తుంది. అక్కని మెల్లిమెల్లిగా మీరు మన వైపుకి తీసుకురావాలి. అక్కతో మీరు చనువుగా ఉంటూ మాట్లాడుతూ అక్కను బాగా నవ్విస్తూ తను ఒంటరిది అన్న ఫీలింగ్ని మీ అక్క మనసులో నుంచి తీసేయాలి. అలాగే నానమ్మా. అలాగే నానమ్మా. మేమిప్పుడే వెళ్ళి అక్కని నవ్విస్తాం చూడు. సూపర్ మావయ్య, ఆ సింధుని భలే బోల్తా కొట్టించావు. అవును మారుతిరావు, నీ తెలివితేటలు నిజంగా అమోఘం. ఆ అట్టపెట్టెలు చూసేసరికి డబ్బులు సింధుకు దొరికిపోయిందని నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. ఇప్పటికైనా అర్థమైందా నా టాలెంట్ ఏంటి అన్నదే? మీకెందుకు డబ్బులు పంచకుండా ఆపాను అన్నది. ఇలాంటి ప్రమాదం ఏదో ముంచుకొస్తుందనే నేను ముందు నుండి జాగ్రత్త పడుతూ వస్తున్నాను. అది సరే మావయ్య, ఆ సింధు డబ్బు కట్టల్లో జీపీఎస్ ట్రాక్ బగ్ పెట్టిందని మీకెలా తెలిసింది? ప్రాజెక్టు ఆగిపోయింది, జనాల డబ్బు పోయింది, యష్ జైల్లో ఉన్నాడు. అయినా సరే సింధు మాటల్లో గాని బిహేవియర్లో గాని ఎక్కడ భయం గాని బాధ గాని టెన్షన్ గాని ఏమీ కనబడలేదు. మనకి ఎదురుపడ్డ ప్రతిసారి చాలా కాన్ఫిడెంట్గా కనబడ్డది. ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏటా అని ఆలోచించాను. మధు దాచిన డబ్బుని ఆల్రెడీ సింధు ఓసారి కొట్టేసింది. మళ్ళీ అదే ధీమాతో ఉందేమో అనిపించింది. ఎందుకైనా మంచిది, నేను దాచిన డబ్బుని వేరే ప్లేస్లో పెడదాము అని ఓ రోజు అక్కడికి వెళ్ళాను. ఆహా, 300 కోట్లు. లక్ష్మి తల్లి, అమ్మా లక్ష్మి తల్లి. ట్రాకరు అమ్మ సింధు అదన్నమాట. ఇంతకీ ఆ డబ్బంతా ఎక్కడ పెట్టావు మారుతిరావు? చెప్పను, ఎవ్వరికీ చెప్పను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా నీడను కూడా నేను నమ్మదలుచుకోలేదు. ఆ డబ్బులు సింధు చేతికి దొరుకుంటే మన బతుకులు బస్టాండ్ అయిపోయేవి. అందుకే డబ్బులు ఎవ్వరూ కనిపెట్టలేని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాను. ఎవరికి రావాల్సిన షేరు వాళ్ళకు వచ్చేస్తుంది. కాకపోతే కూసింత టైం పడుతుంది, వెయిట్ చేయాలి. మావయ్య చెప్పేది కూడా కరెక్టే. ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం డబ్బు పంచుకోకపోవటమే బెటర్.
మనల్ని మనం నమ్మకపోతే ఎలా? నువ్వు ఎలా చెప్తే అలానే మధు. ఓరి నాయనో, ఏరా మొగుడా, ఈ మధు చెప్పిన మాట వింటావు కానీ నీ పెళ్ళాం చెప్పిన మాట అస్సలు వినవే. అది తా అంటే నువ్వు తందానా అంటావు. దాని మాయలో పడి నన్ను నట్టేట్లు ముంచేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అబే అదేం లేదు రత్నం. అయితే మన వాటా ఇప్పుడే కావాలి, తీసుకుంటావా లేదా? అది కాదే రత్నం, సింధు పోలీసుల్ని తీసుకురావడం చూసావు కదా. ఇప్పుడు ఆ డబ్బు బయటికి తీస్తే ఆ సింధు పసిగట్టేస్తుంది. ఆ, ఆ. నా మాట విని కొన్ని రోజులు ఆగవే, లేదంటే అసలుకే మోసం వస్తుంది. ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. హ్మ్. ఆ, ఏంటి, ఇంటికి రావా ఏంటి? దీంతో పాటు ఇక్కడే ఉండిపోతావా? చచ్చా, అది నా ఇల్లు, నా పెళ్ళం, రాకుండా ఎలా ఉంటాను? పద వెళ్దాం. పాపం ఈ పొలిటీషియన్ చూస్తుంటే జాలి అవుతుంది. పెళ్ళం చేతిలో పడి ఏటైపోతాడో ఏటో. అమ్మో, ఈ ఇంట్లో దిగిన దగ్గర నుంచి మీకే కాదేవా, మీతో పాటున్న మధు మేడంకి, ఆ పొలిటీషియన్కి అన్ని టెన్షన్లే పాపం. నిజమేరా పులే, ఈ ఇంటి వాస్తు మనకు అంతలా కలిసి రావట్లేదు. ఇల్లు మార్చేద్దాం. అయినా కోట్లు వచ్చాక కూడా ఇంకా ఏంట్లో ఉండడం ఏంటి మావయ్య? కొత్తిల్లు తీసుకోండి. ఆ, అలాగే మధు, వెంటనే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. నా జీవితంలోకి వచ్చి ఏ రోజు నువ్వు సంతోషంగా లేవు. నీకు, అమ్మ నాన్నకి, పిల్లలకి ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను. నేను ఒక అసమర్థుల్లో మిగిలిపోతున్నాను సింధు. ఇలాగే కొనసాగితే అసలు నా మీద నాకే నమ్మకమే రాదు సింధు.